అధ్యక్ష, ఈరోజు మీరు అధ్యక్షులుగా ఒక నూతన రాష్ట్రానికి ఎంపిక కావడం, అది కూడా మొదటి స్పీకర్గా మీరు ఎంపిక కావడం మాకందరికీ గర్వకారణం. ఇది ఒక చరిత్ర. ఈ హౌస్లో ఉండే ఒకరిద్దరు తప్ప అందరికంటే మీరు ఒక సీనియర్ నాయకులు. మీరు చూస్తే ఒక మామూలుగా గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం కండ్లగుంట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో మీరు జన్మించడం, అక్కడి నుంచి మీరు అంచెలంచెలుగా మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దారో ఇది అందరికీ కూడా ఒక ఉదాహరణ. ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు, బాగా చదువుకున్నారు, సిరిపురంలో PUC చేశారు, విజయవాడలో MBBS చేశారు, కర్నూలులో MS చేశారు, 6 సార్లు శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు. అదే మరిగా దగ్గర మీరు చూస్తే 14 సంవత్సరాలు అనేక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి మంత్రి పదవులు మీరు చేశారు. హోంశాఖ మంత్రులుగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా, గ్రామీణ అభివృద్ధి, పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఇలాంటి వివిధ శాఖల్లో మీరు పనిచేసిన అనుభవం అబండెంట్గా ఉంది. ఒక వైద్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక రైతు నాయకుడిగా మీరు ఎనలేని కృషి చేశారు. సమాజం కోసం అన్ని విధాలా మీరు ప్రయత్నం చేశారు. నాకు మీతో బాగా సన్నిహిత సంబంధం. 83 నుంచి మీతో కలిసి నేను అన్ని విధాలా పనిచేశాం. అదే మరిగా మీరు చూస్తే ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవాన్ని తెలుగు జాతికి తీసుకొచ్చారో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో చాలా సన్నిహితంగా మీరంటే చాలా అభిమానంగా ఉండేవారు. అదే మరిగా మీరు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి మీరు వన్నె తెచ్చారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఈరోజు స్పీకర్ కావడం చాలా సంతోషం. ఇంకో పక్కన మీరు చూస్తే నేను చాలాసార్లు మీతో పనిచేశాను. ఒక ఆర్గనైజేషన్లో మిమ్మల్ని చూశాను. ఎక్కడికక్కడ ఒక సమర్థవంతంగా ఏ పనైనా దానికి ఒక వన్నె తెచ్చే చాలా బాగా పనిచేయించారు. అదే మరి గవర్నమెంట్లో మిమ్మల్ని చూశాను. ఏ పని అప్పచెప్పినా, చిన్న పని కానీ పెద్ద పని కానీ ఆ పని సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వచ్చారు. మీలో ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది, ప్రజలకు న్యాయం జరగాలి, ఈ పేదరికం పోవాలి, ఈ సమాజానికి ఏమైనా మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమంది అధికారం ఉంటేనే చేస్తామనుకుంటారు, కానీ అధికారం లేకపోయినా ఏం చేయగలుగుతారో మీరు చేసి చూపించారు. ఈరోజు ఎన్టీఆర్ బసవ తారకం హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఎవరైతే మా అత్తగారు అయితే ఎన్టీ రామారావు గారు సతీమణి గారు అయితే ఆ రోజు క్యాన్సర్తో చనిపోవడం, మనం ఇదే మారిగా ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఒక చర్చ వచ్చింది, ఈ మారిగా చనిపోయింది, నేను అమెరికాకు పంపించాను, ఎక్కడెక్కడో హాస్పిటల్స్ పంపించాం, చాలా ఇబ్బంది పడింది, సఫర్ అయింది. ఈరోజు ఎవరైనా ముందుకొచ్చి ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందంటే మీరు ముందుకు వచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది ఒక ల్యాండ్ మీకు ఇస్తామని చెప్పి ల్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఎన్ని విధాలా కష్టపడ్డారో ప్రపంచం మొత్తం తిరిగి డబ్బులు మొబిలైజ్ చేసి ట్రస్ట్ని బ్రహ్మాండంగా రన్ చేసిన పరిస్థితి. ఈరోజు అక్కడ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ అయితే హైదరాబాద్ అనే కాకుండా దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా తయారైందంటే ఆ రోజు మీరు చూపించిన చొరవ, మీరు వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. దాంట్లో కూడా నేను మీతో అసోసియేట్ అయ్యాను. అది కూడా మీరు ఏ విధంగా చేస్తున్నారో దానికి నేను మిమ్మల్ని పూర్తిగా ప్రోత్సహించాం. ఇలాంటి కార్యక్రమాలు చెప్తే చాలా కార్యక్రమాలు, ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు పడిన ఆందోళన నేను చాలాసార్లు మిమ్మల్ని దగ్గరగా కూడా చూశాను. మీరు ఒకటే బాధపడ్డారు, ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది, ఇంత అన్యాయం జరిగితే మనం ఏం చేయలేమని ఎంతో తపన పడ్డారు, ఆవేదన పడ్డారు. అలాంటి మనస్తత్వం మీది. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మీరు ఉండేవారు. ఎప్పుడు కూడా ఒక 5 నిమిషాలు టైం దొరికితే మీరు అదే పనిగా అక్కడికి పోవడం కానీ, గ్రామీణ ప్రాంతాలకు పోవడం కానీ, ప్రజలతో మమేకమయ్యేవారు. రైతు ఇబ్బంది వచ్చింది, నేను మిమ్మల్ని దగ్గర చూశాను. నేను ఒక బాధ్యత మీకు అప్పచెప్పి
ప్రసాద్ గారు ఈ పని చేయమంటే ఆ రైతుల కోసం ఎంత తపన పెట్టారో నేను దగ్గరగా మిమ్మల్ని చూసిన సందర్భాలు ఉన్నాయి. అదే మరిగా ఆ రైతుల కోసం ఒక కమిటీ వేస్తే ఇక్కడే కాకుండా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం అన్ని విధాల మీరు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా నేను రైతు పోరుబాట పెడితే ఆ రైతు పోరుబాటలో నాతో కూడా మీరు 22 జిల్లాల్లో ఆ రోజు మీకు కాలు బాగలేకపోయినా ఇబ్బంది పెడుతున్నా డాక్టర్లు వద్దన్నా ఏమాత్రం అనకుండా మీరు నాతో కూడా నడిచి మీరు నడుస్తూ ఉంటే నేను నడవకుండా కరెక్ట్ కాదు. అదే కాకుండా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ సమస్యను హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు ముందుకొచ్చి నాతో కూడా నడిచి రైతుల సమస్యలను అధ్యయనం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన